హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. మన టీఎఫ్ఐలో సీనియర్ హీరోలు ఒక 4, టైర్ 1 హీరోస్ 6 అండ్ టైర్ 2 హీరోస్ ఒక 7-8 మంది ఉన్నారు. మిగిలిన హీరోస్ అందరినీ టైర్ 3 హీరోస్ అంటారు. అందులో కొంతమంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అండ్ కలెక్షన్స్ వసూలు చేసి టైర్ 2కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సరైన సక్సెస్ లేక వాళ్ళకున్న క్రేజ్ తగ్గిపోయి టైర్ 2 నుంచి టైర్ 3కి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ టైర్ 3 హీరోస్ ఎవరు అండ్ వాళ్ళ అప్కమింగ్ మూవీస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్లో టైర్ 1, టైర్ 2 అండ్ సీనియర్ హీరోస్ అప్కమింగ్ మూవీస్ లైనప్కి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూసాక వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసేయండి. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ నవీన్ పోలిశెట్టి. ఆయన కెరీర్ స్టార్టింగ్లో థియేటర్ ఆర్టిస్ట్గా వర్క్ చేసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గోల్డ్ ఫేస్లో ఉండే రిచ్ కిడ్ క్యారెక్టర్ చేసి అక్కడి నుంచి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మంచి డెబ్యూటెంట్ సక్సెస్ కొట్టాడు. తర్వాత బాలీవుడ్లో చిచ్చోర మూవీ అండ్ ఇక్కడ జాతిరత్నాలతో హ్యాట్రిక్ హిట్స్ని కొట్టాడు. రీసెంట్గా రిలీజ్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ రీజన్స్ వల్ల షూటింగ్ డిలే అవుతూ వస్తున్న మూవీ అనగనగా ఒక రాజు. ఈ మూవీకి డైరెక్టర్ రీసెంట్గానే చేంజ్ అయ్యాడు. మారి ఈ మూవీకి కొత్త డైరెక్టర్. రీసెంట్గా ఒక ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ ఒకటి రిలీజ్ చేశారు మూవీ టీం. ఒక బాగా డబ్బున్న రాజుగారి పెళ్లి వేడుక ఎలా ఉంటుందో మనకి ఆ వీడియో ద్వారా పరిచయం చేశారు. నవీన్ పోలిశెట్టి స్టైల్ హ్యూమర్తో ఫ్రెష్గా చాలా బాగుంది టీజర్. నాగవంశీ అండ్ త్రివిక్రమ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈసారి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఖచ్చితంగా మంచి హిట్ అయ్యేలా ఉంది మూవీ. ఈ మూవీ ఈ 2025లోనే రిలీజ్ అవబోతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. నవీన్ పోలిశెట్టి గారికి ఫ్లాప్స్ అంటే భయం. అందుకే అన్ని హిట్స్ ఉండాలనే చాలా జాగ్రత్తగా మూవీ స్టోరీస్ ఎన్ని వచ్చినా మంచి స్క్రిప్టే సెలెక్ట్ చేస్తారంట. సో ఆయన ప్రజెంట్ ఇదొక్క మూవీలోనే యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం లేవు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ శర్వానంద్. ఆయన ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయినా కూడా గమ్యం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి అండ్ మహానుభావుడు, ఒకే ఒక్క జీవితం లాంటి సక్సెస్లు ఉన్నా కూడా రీసెంట్గా ఆయన మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడంతో ఆయన టైర్ 3 కేటగిరీలోనే ఉండిపోయారు. ఆయన రీసెంట్ మూవీ మనమే తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఈసారి లైన్గా 3 మూవీస్తో వస్తున్నారు. ఫస్ట్ శర్వా 36 మూవీ ఈ 2024లోనే రాబోతుంది. లూజర్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన అభిలాష్ కంకర ఈ మూవీకి డైరెక్టర్. హీరోయిన్ వచ్చేసి మాల్వికా నాయర్. ఈ మూవీలో శర్వా ఒక బైక్ రేసర్ లాగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ 1990s అండ్ ఎర్లీ 2000s బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. శర్వా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందంట ఈ మూవీలో. ఈ మూవీ కోసం ఆయన చాలా వెయిట్ లాస్ కూడా అయ్యారు. హీరో రాజశేఖర్ గారు కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారని టాక్. ఈ మూవీ ఈ 2025లోనే రాబోతుంది. ఈ మూవీ శర్వాకి కంబ్యాక్ అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ శర్వా 37 నారి నారి నడుమ మురారి మూవీ నేమ్. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ సంయుక్త మీనన్ అండ్ సాక్షి వైద్య. వివాహ భోజనంబు, సామాజ వర్గమన లాంటి హిట్ మూవీస్ డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు ఈ మూవీకి డైరెక్టర్. అనిల్ సుంకారా ప్రొడ్యూసర్. ఈ మూవీ టైటిల్ని ఎన్బికేస్ అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో బాలకృష్ణ గారు రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఎంతైనా అది ఆయన మూవీ టైటిలే కాబట్టి. ఈ మూవీ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. శర్వా క్యారెక్టర్ ఫుల్ ఫన్ యాంగిల్లో ఉంటుంది. మూవీకి పెట్టిన టైటిల్ బాగుంది. ప్లస్ డైరెక్టర్ లాస్ట్ మూవీస్ మంచి కామెడీ ఎంటర్టైనర్స్ కాబట్టి ఈ మూవీ కూడా ఖచ్చితంగా శర్వా గారికి మంచి సక్సెస్ని ఇవ్వబోతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ శర్వా 38 సంపత్ నందితో రాబోతుంది. బెంగాల్ టైగర్, గౌతమ్ నందా, సిటీమార్ లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన డైరెక్టరే సందప్ నంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. ఇదొక యాక్షన్ డ్రామా. లేట్ 1960sలో జరిగే స్టోరీ ఇది. 1960s రూరల్ బ్యాక్డ్రాప్ ఫీల్ రావడానికి ఒక 15 acres సెట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ దగ్గరలో. మ్యూజిక్ బై బీమ్స్. ఈ మూవీ కూడా కమర్షియల్ సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. ఈ లైనప్లో ఉన్న 3 మూవీస్ హిట్ అయ్యి శర్వా గ్రేట్ కంబ్యాక్ ఇస్తాడేమో చూద్దాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ అఖిల్ అక్కినేని. ఈయనది బ్యాడ్ లక్ అనుకోవాలో స్టోరీ సెలెక్షన్ బాగాలేదనుకోవాలో తెలియట్లేదు. ఆయన కెరియర్లో ఒక్క ప్రాపర్ సక్సెస్ కూడా లేదు. ఆయన లాస్ట్ మూవీ ఏజెంట్ డిజాస్టర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని చాలా స్టోరీస్ వింటూ అన్నీ బాగుంటేనే మూవీ చేద్దామని చూస్తున్నారు. 1.5 year గ్యాప్ తర్వాత 2 మూవీస్కి సైన్ చేశారంట. ఫస్ట్ది అనిల్ అనే డెబ్యూటెంట్ డైరెక్టర్తో చేస్తున్నారు. టైటిల్ వచ్చేసి ధీరా. అండ్ సెకండ్ది వినరుగు భాగ్యము విష్ణుకథ మూవీ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బురుతో చేస్తున్నారు. హీరోయిన్ వచ్చేసి శ్రీలీల. మ్యూజిక్ బై తమన్. అండ్ ప్రొడ్యూసర్స్గా నాగార్జున అండ్ నాగచైతన్య ఉండబోతున్నారంట. ఇద్దరు కొత్త డైరెక్టర్స్తో ఈసారి రాబోతున్నారు అఖిల్. ఈ 2 మూవీస్ ఒకేసారి షూటింగ్ జరుగుతాయంట.
అఖిల్ గారి ఫ్యాన్స్ అందరూ లాంగ్ వెయిటింగ్ కమర్షియల్ సక్సెస్ ఈ మూవీస్తో అయినా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ మంచు విష్ణు. ఈయనకి ఒక్క హిట్ మూవీ లేక చాలా అంటే చాలా ఇయర్స్ అయింది. అయినా సరే ఈసారి భారీ బడ్జెట్తో కన్నప్ప మూవీతో వస్తున్నారు. డైరెక్టెడ్ బై ముఖేష్ కుమార్ సింగ్. చాలా పెద్ద క్యాస్టింగే ఉంది ఈ మూవీలో. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మోహన్ బాబు ఇంకా చాలామంది నోటబుల్ యాక్టర్స్ ఉన్నారు. ప్రభాస్ అండ్ మోహన్ లాల్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా మోహన్ బాబు గారి మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ లవ్తో ఈ మూవీ చేస్తున్నారు. బికాస్ ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారే. రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్ వచ్చింది. నాకైతే అక్షయ్ కుమార్ గారి గెటప్ అండ్ మేకోవర్ కొంచెం ఆడ్గా అనిపించింది. మరి విఎఫ్ఎక్స్ ఎలా ఉంటాయో మూవీలో చూడాలి. ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ మూవీ విష్ణు గారి కెరియర్కి. ఈ మూవీ ఇయర్ 25th ఏప్రిల్న రిలీజ్ అవబోతుంది. విష్ణుకి ఇది కంబ్యాక్ అవుతుందా లేదా చూడాలి మరి. నెక్స్ట్ ఎప్పటి నుంచో శ్రీను వైట్ల అండ్ విష్ణు కాంబోలో వచ్చిన డి మూవీకి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ అది ఎందుకో పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. కన్నప్ప మూవీ తర్వాత D2ని చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మూవీ నేమ్ D&D డబుల్ డోస్. డైరెక్టెడ్ బై శ్రీను వైట్ల. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. చూద్దాం ఈసారైనా షూటింగ్ స్టార్ట్ అవుతుందో మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారో. ఈ రెండు మూవీస్ హిట్ అయితే కానీ విష్ణు ఇమేజ్ మళ్ళీ బిల్డ్ అవ్వదు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ శ్రీ విష్ణు. డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ మూవీ ట్రై చేయడంలో శ్రీ విష్ణు తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే. ఆయన రీసెంట్ మూవీ స్వాగ్ కమర్షియల్గా సక్సెస్ అవ్వకపోయినా మూవీ చాలా బాగుంటుంది. శ్రీ విష్ణు గారి లేడీ గెటప్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆయన నెక్స్ట్ మూవీ కూడా ఒక కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. నేను వీడని నీడను నేనే మూవీ డైరెక్టర్ కార్తిక్ రాజు ఈ మూవీకి డైరెక్టర్. గీతికా శర్మ అండ్ లవ్ టుడే ఫేమ్ ఇవానా ఈ మూవీలో హీరోయిన్స్. మ్యూజిక్ బై విశాల్ చంద్రశేఖర్. వెన్నెల కిషోర్ కూడా ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. #సింగిల్ నేమ్తో గ్లిమ్స్ కొత్తగా ఫ్రెష్గా ఉంది. అల్లు అరవింద్ ఈ మూవీకి ప్రొడ్యూసర్. ఈ మూవీ కూడా శ్రీ విష్ణు ఫిల్మోగ్రఫీలో ఒక హిట్ మూవీలో నిలుస్తుంది అనిపిస్తుంది. ఈ మూవీ 14th May 2025 రిలీజ్ అవబోతుంది. ఇది శ్రీ విష్ణు 18th మూవీ. దీనికన్నా ముందే అనౌన్స్ చేసిన మూవీ #SV17. మూవీ నేమ్ మృత్యుంజయ్. అది షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. జస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారంతే. అందుకే రిలీజ్ కూడా అనౌన్స్ చేయలేదు. డైరెక్టెడ్ బై హుస్సేన్ షా కిరణ్. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మ్యూజిక్ బై కాలభైరవ. గ్లిమ్స్ అయితే ఇంట్రెస్టింగ్గా బాగుంది. షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ #SV19. డైరెక్టింగ్ బై డెబ్యూటెంట్ డైరెక్టర్ జానకి రామ్. ప్రొడ్యూసర్స్ వచ్చేసి అనుష, సీతాకుమారి అండర్ ద బ్యానర్స్ ఆఫ్ స్కందవాహన మోషన్ పిక్చర్స్, KFCS ప్రొడక్షన్ నెంబర్ 1. డైరెక్టర్ బాబీ కొల్లి అండ్ రైటర్ కోనా వెంకట్ ఆ బ్యానర్స్తో ఈ మూవీని ప్రజెంట్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ ఉగాదికి ఈ మూవీని లాంచ్ చేశారు. ఇదొక ఫన్ ఫీల్డ్ అడ్వెంచరస్ ఫిలిం. హీరోయిన్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. వి విల్ వెయిట్ అండ్ సీ. ఈ లైనప్లో ఉన్న మూవీస్ హిట్ అయితే శ్రీ విష్ణు టైటులోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ నందమూరి కళ్యాణ్ రామ్. ఈయనకి టైటుకి వెళ్ళేంత క్యాపబిలిటీ ఉంది. బట్ రీసెంట్గా కన్సిస్టెంట్ హిట్స్ లేకపోవడంతో టైర్ 3లోనే ఉండిపోయారు. లాంగ్ లాస్టింగ్ సక్సెస్ పటాస్ మూవీ తర్వాత మళ్ళీ 118, బింబిసారతో హిట్ కొట్టారు. బింబిసార తర్వాత మళ్ళీ హిట్స్ లేవు. ప్రొడ్యూసర్గా మాత్రం దేవరా మూవీతో మంచి సక్సెస్ని కొట్టారు. దేవరా 2 కూడా రెడీ అవుతుంది. హీరోగా ఆయన నెక్స్ట్ మూవీ NK21 రాబోతుంది. ఇదొక యాక్షన్ రొమాంటిక్ మూవీ. రాజా చెయ్యి వేస్తే మూవీ డైరెక్టర్ ప్రదీప్ చిల్కూరి ఈ మూవీకి డైరెక్టర్. హీరోయిన్ సాయి మంజ్రేకర్. విజయశాంత్ గారు సరిలేరు నీకెవరు మూవీ తర్వాత మళ్ళీ ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. విజయశాంత్ గారు ఒప్పుకున్నారంటే స్టోరీ బాగానే రాసుకున్నారు ప్రదీప్ గారు. మ్యూజిక్ బై అజ్నీష్ లోక్నాథ్. ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీతో కళ్యాణ్ రామ్ గారు గ్రేట్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ కిరణ్ అబ్బవరం. రీసెంట్గా కా మూవీతో మంచి హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం అదే ఊపులో 2 మూవీస్తో రాబోతున్నారు. ఈ ఇయర్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా Feb 14th రిలీజ్ అవ్వాల్సిన మూవీ దిల్రూబా పోస్ట్పోన్ అయ్యి March 14th రిలీజ్ అవుతుంది. ఇదొక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. డైరెక్టెడ్ బై విశ్వాకరుణ్. హీరోయిన్స్ వచ్చేసి రుక్సర్ అండ్ నజియా డావిసన్. మ్యూజిక్ బై శామ్ సిఎస్. టీజర్లో వచ్చే BGM అండ్ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. చాలా బాగున్నాయి. కా మూవీలో లాగా ఈ మూవీ కూడా శామ్ సిఎస్ BGM మెయిన్ హైలైట్ అయ్యేలా ఉంది. మూవీ టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ అవుట్పుట్ పైన. చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ మూవీ కే ర్యాంప్. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్. డైరెక్టెడ్ బై జేమ్స్ నాని. హీరోయిన్ యుక్తి తరేజా. మ్యూజిక్ చేతన్ భరద్వాజ్. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ టైటిల్తో వస్తున్నారు మూవీ టీం. ఈ మూవీ కూడా ఇయర్లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ మాస్ కదాస్ విశ్వక్ సేన్. ఈయన రీసెంట్ మూవీ లైలా పెద్దగా పర్ఫామ్ చేయలేదు.
ఫ్రాంక్లీ స్పీకింగ్ హిట్ మూవీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ మూవీ విశ్వక్సేన్ గారికి రాలేదు. ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు లైలా మూవీ డిజాస్టర్ తర్వాత. నెక్స్ట్ వచ్చే మూవీస్లో వల్గారిటీ లేకుండా చూసుకుంటాను, మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ ఉన్నానని అందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. జాతిరత్నాలు డైరెక్టర్ అనిరూప్ కేవి ఈ మూవీకి డైరెక్టర్. మూవీ నేమ్ ఫంకీ. నాగవంశీ, త్రివిక్రమ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్. మ్యూజిక్ బై బీమ్స్. ఈ మూవీ పూజా సెరమనీ రీసెంట్గానే అయింది. మూవీ నేమ్ డిఫరెంట్గా బాగుంది. విశ్వక్ గారికి పక్కా ఈ మూవీ మంచి కంబాక్ ఇస్తుంది. నెక్స్ట్ VS13 డైరెక్టెడ్ బై శ్రీధర్ ఘంటా. ఈ మూవీలో విశ్వక్ పోలీస్ ఆఫీసర్ రోల్లో చేయబోతున్నారు. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. హీరోయిన్ సంపద. మ్యూజిక్ బై అజ్నీష్ లోక్నాథ్. ఈ మూవీ కూడా పూజా సెరమనీ జరిగింది, షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్ ఉండబోతుందని విశ్వక్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 2025లో మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చని కూడా చెప్పారు. అదే కనుక నిజమైతే విశ్వక్ గారి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోతారు. నార్మల్ ఆడియన్స్ కూడా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వీ విల్ వెయిట్ అండ్ సీ. అర్జున్ సర్జా డైరెక్షన్లో కూడా ఒక మూవీ ఉండేది, పూజా శర్మని కూడా అయింది. పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. బట్ సమ్ రీజన్స్ వల్ల ఈ మూవీ షెల్వ్ అయింది. ఇంకా చాలామంది టైప్ 3 యాక్టర్స్ ఉన్నారు, బట్ ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయింది. అందుకే మిగిలిన వాళ్ళ లైనప్ గురించి పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ టైప్ 3 అప్కమింగ్ మూవీస్లో ఏ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.